అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి అండ్ శ్రీముఖితో పాటు ఈరోజు ఒక చంద్రముఖి. అంటే ఈ సినిమా బాగా చూసిన వాళ్ళకి తెలుసు, గీతాంజలి కూడా ఉంది. బేసిక్ గా బొమ్మలంటే ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఈ బొమ్మను చూసిన తర్వాత మాత్రం బొమ్మల మీద ఫీలింగ్ కొంచెం మారింది. అలాంటి హారర్ కామెడీతో మన ముందుకి వచ్చింది గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా. ఈ రోజు మేము ఒక అద్భుతమైన రెస్టారెంట్ లో సినిమా టీం అందరితో కలిసి ఈ మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ముందుగా గీతాంజలి మళ్ళీ వచ్చింది టీం అందరికి వెల్కమ్. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. బికాస్ ఈ మధ్య సినిమాలు హిట్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. అలాంటిది ఒక హారర్ కామెడీని సీక్వెల్ ని ఒక 10 years తర్వాత లేట్ గా డెలివర్ చేసినప్పటికీ కూడా అద్భుతంగా డెలివర్ చేశారు. కంగ్రాచులేషన్స్ అంజలి గారు. అండ్ దట్ టు మీ మైల్ స్టోన్ 50th మూవీ అవ్వడం. మీ అక్కతో పాటు నేను కూర్చున్నాను. కొంచెం చిన్నగా అక్క మీ చెల్లి వచ్చేసింది. సో అసలు ఎలా ఉండింది 50th మూవీ, గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా సొంతం చేసుకుంది. ఎలా అనిపిస్తుంది ది హోల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్? గీతాంజలి నేను day 1 నుంచి ప్రమోషన్స్ day 1 ప్రమోషన్స్ నుంచి నేను స్టాండర్డ్ గా చెప్తుంది. గీతాంజలి నాకు స్పెషల్ మూవీ ఫర్ మెనీ రీజన్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నా 50th మూవీ అవ్వడం అండ్ గీతాంజలి part 1 నాకు చాలా స్పెషల్ మూవీ. సో దాని part 2 నాకు 50th అవ్వడం, ఇవన్నీ ఇట్స్ కంబైన్డ్ ప్యాకేజ్ లాగా అనిపించింది నాకు. ఐ హ్యాడ్ టు రియలీ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు ఈవెన్ నేను యూజువల్ గా పెద్ద రిలీజ్ టెన్షన్స్ అంత ఎక్కువగా తీసుకోను, బట్ దిస్ మూవీ జస్ట్ గాట్ టు మై హెడ్. నేను రిలీజ్ ముందర రోజు నైట్ పడుకోలేదు అండ్ నాకు ఆల్మోస్ట్ 2-3 days ముందర నుంచి ఒక చిన్న స్ట్రెస్, ఒక టెన్షన్ ఉంటూనే ఉండింది. ఇట్ హ్యాస్ టు బి ఏ హిట్ అనేది ఓవరాల్ గా అందరి టీమ్ ది అదే గోల్. అండ్ పర్టికులర్ గా నాకు ఒక 1% ఎక్స్ట్రా ఉండడానికి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టు డెలివర్ మై 50th యాజ్ అ హిట్ మూవీ. సో అండ్ నౌ ఇట్ పెయిడ్ మీ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. మీ ప్రెషర్ మాకు ప్లెజర్ లాగా ఉండింది. ఆ సినిమా మాకు చాలా బాగా నచ్చింది. బేసిక్ గా ఒక సినిమాకి మధ్య ఒక్క హీరో లేదా ఇద్దరు హీరోలు ఓకే, బట్ మీ సినిమాలో చూడండి ఎంతమంది హీరోలు. ఎక్కడ ఫస్ట్ నేను అయాన్ బాబు తోటే మాట్లాడాలనుకున్నాను కోన గారు, బికాస్ హీ స్టోల్ ద షో. అయాన్ బాబు గారు, యాక్టింగ్ అనేది ఒక సముద్రం అయితే అందులో నుంచి మీరు ఒక బకెట్ కాదు, మీరు బకెట్లు తాగేసి చేసినట్టు అనిపించింది. అయాన్ బాబు గారు అసలు ఎలా హౌ మిమ్మల్ని హీరోగా మేము చూస్తుండడం అండ్ దట్ అంజలి గారి పక్కన మీరు ఆవిడకి టిప్స్ ఇస్తూ ఉండడం, అసలు సత్యాకి ఎలా అనిపించింది? బయట సెట్ లో ఆవిడ నాకు ఇచ్చేది టిప్స్, లొకేషన్ లో సీన్ లో ఏమో నేను అసలు కనిపిస్తున్నంత ఇంత వినయంగా మాత్రం సెట్ లో ఉంటాడో లేదో నాకు తెలియదు. కోన గారు మీరే చెప్పాలి. ఒరిజినల్ ఏంటి? ఆడియన్స్ ఎవరో నమ్మకండి, ఇది కాదు. ఇదిగో ఈవిడ అడుగుతుంది, చెప్పు. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు. అంత వెయిట్ ఉన్న పాత్రని అంత వెయిట్లెస్ గా ఎలాగా మీరు అంత ఎఫర్ట్లెస్లీ ఎలా పోర్ట్రే చేశారు? ఇది నేను చాలా మంది యాక్టర్ నేను చూసింది, రైటర్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఈవెన్ విజయశాంతి గారు కానీ రోజా గారు కానీ, వాళ్ళు కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని పూనకం వస్తుంది. మా సునీల్ భయ్య కూడా అంతే. అలాగే తను విడిగా ఉంటాడు, ఇంట్రోవర్ట్ లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఏంటి చేయగలరా లేదా ఈ సీన్ అనుకుంటాం కదా, వెళితే ఇంకా అసలు అక్కడ వెళ్ళింది కెమెరా ఆన్ అనగానే వీళ్ళందరికీ ఏదో ఒక తెలియదు. ఇప్పుడు ఇందులో ఎన్నో డైలాగ్స్ వాళ్ళు సొంతంగా వేసుకున్నవి, సీను సొంతంగా వేసాడు, సునీల్ సొంత డైలాగ్స్. అంటే అది ముందు అనుకొని నేను ఈ మాట అంటాను కాదు, ఆ ఫ్లోలో వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడమా అసలు దట్ ఈస్ సంథింగ్. నేను చాలా మంది 25 years ఆఫ్ మై కెరియర్ లో సత్య ఈజ్ వన్ సచ్ యాక్టర్. ఈజ్ డిఫరెంట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ కోన గారు, బికాస్ యూఆర్ అ రైటర్, ఇంతమంది కమీడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్, వాళ్ళు స్పాంటేనియస్ గా వేసే పంచులు స్క్రిప్ట్ లో ఉన్నదానికన్నా స్పాంటేనియస్ గా వచ్చేవి చాలా ఉంటాయి. అలా ఎంతమంది ఇక్కడ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చిన డైలాగ్స్? చాలా మంది ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు. నేను చూసాను బాలీవుడ్ లో ఇప్పుడు చేసా కాబట్టి, సీన్ పేపర్ ఏదో ఉంది అదే మాట్లాడాలి, అదే చెప్పాలి, తర్వాత ఇక్కడే నుంచోవాలి, మార్కులు. నేను ఒకసారి ఏదో సెట్ లో చూసాను చిరంజీవి గారిని, మార్క్ ఇది అది చూసాడు, ఆయన ఇస్తే అత కొట్టాడు. ఈ మార్క్ కోసం నేను పెర్ఫార్మెన్స్ చేయనా, నా మార్కు నువ్వు తీసుకుంటావా అని.
నాకు మార్కులు వేసేది ఆడియన్స్, నువ్వు కాదు అన్నది. సో మార్కు నుంచి ఎండ్ చాలా కొంతమందికి ఎవరు చూసుంటారు, ఇక్కడో లైట్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇన్ని కట్టర్లు గిట్టర్లు అంతా పెట్టి వాళ్ళు తక్కువ స్పేస్ ఇచ్చి వాళ్ళని పెర్ఫార్మెన్స్ చేయమంటారు. అలా వీళ్ళని అసలు చేయకూడదు, వదిలేయాలి, వదిలేసి క్యాప్చర్ చేసుకోవాలి. నేను విన్నది కూడా ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేశారు సినిమా షూటింగ్ త్రూ అవుట్ అని చెప్పి. అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందరూ కలిసి కట్టుగా నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, నేను చెక్ పోస్ట్, నువ్వు ముందే ఉన్నావా ఆగిపో, అందరం కలిసి వెళ్దాము. అవినాష్ అనే ఒక వ్యక్తి ఇవన్నీ లీక్ చేశాడు. నాకు లీక్ చేసింది అవినాష్ కాదు, మిస్టర్ కోనా గారు. యా, నాకు లీక్ చేసింది అవినాష్ కాదు, మహేంద్ర. పట్టుకున్నా నేను కరెక్ట్ గా, ఎవరని నాకు తెలుసు. అసలు ఆ కోఆర్డినేషన్, అది ఆ ఫ్యామిలీ బాండింగ్ సినిమా మొదలైన తర్వాత నుంచి స్టార్ట్ అయిందా, లేకపోతే మొదలైన దగ్గర నుంచి? అంటే మేము ఊరిని అలా సోది కబుర్లు మాత్రమే మాట్లాడుకోము. టు బి ఫ్రాంక్, నేను డబ్బింగ్ వరకు కూడా నాకు సత్యకి ఒక కోఆర్డినేషన్ ఉండింది. డబ్బింగ్ లో కూడా తను ఫస్ట్ చెప్పేసి వచ్చేసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పాడు, నేను ఈ పంచ్ చేశాను, దానికి పంచ్ నువ్వు డబ్బింగ్ వెళ్ళినప్పుడు వేసేయాలి. అండ్ ఈవెన్ షూట్ లో కూడా అంతే, నేను ఇది చెప్తా దానికి నువ్వు ఎలా చెప్పు. నేను ఈవెన్ డబ్బింగ్ లో కూడా మీరు చూసారంటే సత్యాన్ని ఇమిటేట్ చేసి నేను 2-3 డైలాగ్స్ చేసి ఉంటాను, తను మాట్లాడినట్టే చెప్పురా అని. సో అవన్నీ కోఆర్డినేషన్. అంటే మేము ఓన్లీ సోది మాటలే కాకుండా మేము ప్రొఫెషనల్ గా కూడా మాట్లాడుకుంటాం. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ నేను పక్కన చాలా సైలెంట్ గా కిల్లర్ వైబ్స్ ఇస్తున్నా మా కిల్లర్ నాని గారితో మాట్లాడాలి. కిల్లర్ నాని గారు కదా, అసలు అంటే సునీల్ గారిని మేము ఎన్నో పాత్రల్లో చూసాము. అండ్ మీ గ్రోత్ అలాగా మీ గ్రాఫ్ చూస్తూ ఎంతో ఆనందపడతాము తెలుగు ఆడియన్స్ గా, ఇప్పుడు తమిళ ఆడియన్స్ గా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాంటిది కిల్లర్ నాని గారు వీళ్ళకి ఫ్రేమ్స్ పెట్టడం ఎలా అనిపించింది మీకు సినిమాలో? మోస్ట్ ఏంటంటే తను శ్రీనివాస్ రెడ్డి, సత్య, మన అవినాష్ అండ్ సకల శంకర్ అందరూ ఏంటంటే మాది ఒక, నేను అంటే ఏదో దేవుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాలుగా చాలా లొకేషన్స్ లో వెదర్ చూసాను కదండి, వెరీ హెల్దీ వైబ్ అందరిది. ఇప్పుడు అసలు ఆవిడ ఏ రోజుని ఆవిడ హీరోయిన్ గా ఏ రోజు నేను ఫీల్ అవటం అసలు చూడలేదు, సింగిల్ రియాక్షన్ కూడా చూడలేదు. అలాగే మెయిన్ అందరికి తగినట్టు దొరికింది ఈయనంత కంఫర్టింగ్ అసలు ప్రపంచంలో ఎవరు, ఈయనంత కంఫర్టింగ్ ప్రపంచంలో ఎవరెవరో. సో ఈ వెదరే మెయిన్ అందరికి హెల్ప్ అయిందండి. అదే సింపుల్ అండి, లోపల నుంచి ఏదైనా డైలాగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆ వెదర్ బాగుంటే వస్తుంది. వెదర్ బాగాలేదనుకోండి, ఇలా బీసిపోయి ఉన్నాం అనుకోండి, ఏమి రాదు అక్కడ. నేను అనుకునేవాడిని ఊర్లో ఉన్న సినిమాలు చూసేటప్పుడు మనం వెళ్ళిపోయేసి హెత్తుంటే వాళ్ళు తీసుకుంటుంటారు అనుకునేవాడిని. వచ్చాక బాబు ఇక్కడ నుంచో అనగానే ఏంటి అనుకున్నా, ఇలా నుంచో బాబు ఏంటి లైట్ తీసుకోవడం తెలీదా, లైట్ తీసుకోవడం ఏంటి, ఒక్కోసారి కౌంటర్ లో బాబు లైట్ తీసుకుంటారే కార్లో పెట్టనివ్వండి, మరి ఒక్కోసారి కావాలండి. అలాగే మన ప్రమేయం ఉండదు. ఇది ఏమనుకున్నానంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది, చచ్చిపోతున్నాం ఇక్కడ ఊర్లో, ఈ చెమట సింగేస్తుంది, ఏం డబ్బులు ఏం రావట్లేదు, సినిమాల్లోకి వెళ్ళి మనకి ఇది ఉంది కదా, ఈ టాలెంట్ తో మనం బాగా ఎదగాలి, అసలు ముందు బీభత్సం అందరితో అనుకున్నా. మెల్లిగా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది కదా, అందరికీ ఆల్మోస్ట్ అందరితో అదే ఉంటది రిథమ్. ఫస్ట్ లో చేసినప్పుడు ఇది కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డాను. నాకు అవతల ఆర్టిస్ట్ ఎవరైనా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా ఉండేవాడిని అంతే. అంటే నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది, లోపల నా డైలాగ్ అనుకుంటా, లోపల ఈ గ్యాప్ లో మర్చిపోతున్నానేమో అని నా డైలాగ్ అనుకుంటూ ఉండేవాడు. ఇలా 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 నా డైలాగ్ తప్ప డైలాగ్ చెప్పేసేవాడిని. ఇతను చాలా షార్ప్, భలే అవతల ఆర్టిస్ట్ చెప్పగానే తప్పని చెప్పేస్తాడని ఊరు అందరూ. అది ఏంటంటే నేను మళ్ళీ మర్చిపోతానని లోడ్ చేసుకున్నారు కదా, అది కక్కేసేవాడు. అప్పుడు అనుకున్నాను ఇది ఒకళ్ళది ఎవళ్ళదన్నా యాక్టింగ్ లో కానీ అందులో కానీ టైం ఒక సీన్ బాగా వచ్చిందంటేనండి ఆ వాతావరణమే రీజన్ అండి నాకు అనిపించింది. ఇప్పుడు మీకు కొంచెం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను, బికాస్ యాజ్ ఎ కమీడియన్ గా మీరు సీనియర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడున్న ఈ ముగ్గురులో అంటే లైక్ మన శకల శంకర్ గారు కానీ, సత్య గారు కానీ, శ్రీను గారు కానీ, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఈ సినిమా వరకు మాత్రం అంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు? ఈ సినిమా వరకు అంటే మటుకు ఎందుకంటే తనకి అవకాశం దక్కింది సత్యకి, దాన్ని అద్భుతంగా తను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు.
కదా. అంతే కదా మరి. అవును. ఇప్పుడు సైకిల్ వేరుంటది, రన్నింగ్ పోటీ వేరుంటది, సైకిల్ పోటీ వేరుంటది, ఇలా మూడు రకాలు కదా. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వేరుంటది, తనది వేరుంటది, తెంది వేరుంటది, నాది వేరుంటది. కానీ సత్య ఎక్స్ట్రాడినరీగా తనకు వచ్చిన దాన్ని ఇంకొక 10%, 20% అలా పెంచుకుంటా తను ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి 200% తను చాలా అద్భుతంగా చేశాడు. తను అసలు ఈయన అన్నారు నాతో కూడా, తను అసలు నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానండి, నాకు తెలిసేది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు. అప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగాను, మీరు ఇంక విపచ్చంగా చేసేస్తున్నారు అనే, నాకు ఏం తెలియట్లేదు, డైలాగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నాను నేను డైలాగ్ వచ్చిన. నువ్వు చేస్తావురా, నీకు తెలియదు అది, నేను నిన్న ఐడెంటిఫై చేశాను రా, లేకపోతే కంపెనీ కార్లో నువ్వు వెళ్తానంటే లేదని నా కారు ఎక్కించుకున్నాను చూడు, ఎందుకో తెలుసా, నువ్వు పిక్చర్ లో అనిపించింది నాకు నీలో స్పార్క్ ఉందని, నీకే అర్థం అవుద్ది కెమెరా, అప్పుడు నువ్వే అల్లుకుపోతావు అన్నారు. సో అప్పటికి నేను చేశాను, తనను అబ్జర్వ్ చేస్తుంటే మానిటర్ లో ఈయన అన్నారు నాతో, చూడు 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 అని. తన డైలాగ్ అయిపోయినా సరే ఆ లుక్స్ ఇలా చూడటం అంటే అంటాం, మళ్ళీ అది ఇవే కాదు ఈ క్యారెక్టర్ లో ఉండే అది అందుకు తను ఉన్నోళ్ళ అందరిలో కూడా తనే చాలా అద్భుతంగా ఎక్కువ మార్కులు ఇచ్చేసారు. అండ్ ఇంకోటి కూడా తనకి ఎక్కువ మార్కులే, అంటే తను చాలా బాగా చేశాడు. దానికి మాకు నిజంగా ఈవిడ సహకారం, ఈయన సహకారం, వీళ్ళందరి సహకారం లేకపోతే ఆ హెల్దీ వెదర్ రాదు కదా. ఈవిడ నేను ఇందాకే చెప్పింది, ఈవిడ అదే నాది పేలినా ఎవళ్ళది పేలినా ఈవిడ టైటిల్ నేమ్ ఉన్న గీతాంజలి అని, ఆవిడకి 50th మూవీ అయినా సరే ఆవిడ స్పేస్ అందరికి ఇచ్చారు కదా, అందు గురించి చాలా గ్రేట్. ఆ విషయం మెయిన్ గా చెప్పాలి, బికాస్ దిస్ ఇస్ అ లేడీ ఓరియంటెడ్ ఫిలిం గీతాంజలి అనేది, అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది కూడా. బట్ వన్ థింగ్ దట్ ఈస్ మోస్ట్ అప్రిషియేటెడ్ ఇస్, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో, అంటే ఇప్పుడున్న అంటే నా పోర్షన్ ఎంత ఉంది ఏంటి, నాకెన్ని ఉన్నాయి, ఎంత సాంగ్స్ ఉన్నాయా, కమర్షియల్ స్పేస్ నాకెంత ఉంది అనేది, అది కాకుండా ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారా అంటే, మేమందరం పాత్రలు, వీఆర్ ఆల్ హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని అన్నట్టు. అంటే నాకు ఇది ఇందులో అంజలి హీరోయిన్ లేదా సత్య హీరో అలా అని కాదు, వీళ్ళందరూ ఒక క్యారెక్టర్స్, దే ఆర్ ట్రైంగ్ టు కన్వే మూవీ సమ్ మెయిన్ కూడా ఇది. అండ్ అలీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. బేసిక్ గా ఏంటి అంటే నేను సినిమా చూసే విధం ఏంటంటే, నేను ఇది ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది చెప్తాను, మనం బిహైండ్ ద కెమెరా జుట్టు పట్టుకుని కింద కొట్టేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, స్క్రీన్ మీద ఏది కావాలో అది పర్ఫెక్ట్ గా వచ్చేయాలి. ఎందుకంటే నేను లేటర్ ఆన్ సినిమా థియేటర్కి వెళ్ళి నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను, ఈ సీన్ లోని మేము ఇలా మీ మూలని ఇది జరగాలి, నెక్స్ట్ సీన్ చూడండి బాగుంటుంది మనం చెప్పలేము. వన్ సినిమా అయిపోయిందంటే అయిపోయింది. సో దానికి బెస్ట్ ఏదో అది మనం ఇవ్వగలగాలి. అది మనం సెల్ఫిష్ గా ఆలోచించడం అలాంటి అది సినిమాకి హెల్తీ కాదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ మీరు తిరిగేసి రాసినా ఎటు రాసినా ఇట్స్ మై 50th మూవీ, అండ్ గీతాంజలికి ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని పాడు చేయకూడదు. గీతాంజలికి ఉన్న రెప్యుటేషన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హారర్ అండ్ కామెడీ, సో అదే వర్కౌట్ అవుతుంది. సో దానికి మిగిలిన వాళ్ళకి స్పేస్ వదిలేయాలి. కరెక్ట్. సో ఎస్, మరి దిల్ రాజు గారితో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు? లాస్ట్ సినిమానే దిల్ రాజు గారితో అన్నారు, అప్పుడు అవ్వాలి, ఈసారి అనుకున్నాం, ఈసారి మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డైరెక్టర్ గారి దగ్గర? ఏమో మరి వెళ్ళి మళ్ళీ గీతాంజలి 3 ఆయనతోనే చెప్తే ఆయన మళ్ళీ మా మేస్త్రి గారిని పెట్టుకో. అంటే సినిమాని డ్రైవ్ చేసింది డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ శివ గారు అయితే, ఆన్ ది స్క్రీన్ డ్రైవ్ చేసింది మీరు. ఎలా ఉండింది యాజ్ ఆన్ స్క్రీన్ డైరెక్టర్ టు హ్యాండిల్ దిస్ మెనీ యాక్టర్స్ ఎట్ వన్స్, ఇంతమంది యాక్టర్స్ ని? లొకేషన్ లోనే ఆయన అన్నట్టు ఆ అట్మాస్ఫియరే చాలా హ్యాపీ అనమాట. అంటే ఒకళ్ళు ఇప్పుడు తనకి పక్కన ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఎవరో చిన్న క్యారెక్టర్ తిని ఫ్రూట్స్ పట్టుకుంటూ, ఆయన స్పేస్ ఇవ్వటం వల్ల చాలా మంచి పంచులు పడ్డాయి. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా హర్ట్ అయిందని చెప్పి ఏమైనా సీరియస్ ఇవన్నీ కూడా వాళ్ళ స్పేస్ ఇవ్వటం. ఇక తన క్యారెక్టర్ కూడా వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ఏడిపించుకుంటూ చెప్పడం, ఇవన్నీ సరదాగా అంటే చాలా అందరం తలా పంచుకొని. పాపం మావాడు సాన్సెట్ కన్నా శంకర్ డబ్బింగ్లు ఎక్కువ చెప్పాడు డైలాగ్, అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అక్కడ నిజంగా కృష్ణ భగవాన్ లాగా లాస్ట్ అమ్మమ్మ అని వదిలేసాడు, అక్కడ అవన్నీ డబ్బింగ్ లో కవర్ చేశాడు ప్రతిదానికి. సో శంకర్ ని అడుగుదాం, మీ ఫ్రెండ్ మిస్సింగ్ ఇక్కడ అంటే క్లైమాక్స్ లో ఆత్రేయ క్లైమాక్స్ లో చచ్చిపోయాడని తీసుకురాలేదా ఇక్కడికి? స్క్రీన్ లో కూడా మిస్సింగ్ అయ్యాడు. అవును, అందుకే మా పాత్రలు అంతా వాడెక్కాడు మా మీద.
అయితే తెలిసి వీళ్ళన్న లాంటి 10 మంది వచ్చినా సరే మీకు వన్ చూసారా మీరు? వన్ చూసాను. ఆత్రేయ ఆరోగ్యాన్ని గుర్తుండిపోద్దా? కరెక్ట్ కరెక్ట్. మరి ఈ సినిమాలో ఎందుకు తగ్గింది? ఎందుకంటే పొలిమేర వచ్చింది అదే టైంలో, దాని ప్రమోషన్లు అన్ని ఇతని షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయేవాడు. అందుకని పాపం ఆడితో కాంబినేషన్ కదా. అవును అవును. అది అలా అయిపోయింది. ఎప్పుడన్నా అనుకున్నారా వీడి వల్ల నా లెంత్ తగ్గిపోతుందిరా బాబు? విషయం చెప్తా. మీకు వన్ లో చూడండి, మా ఇద్దరు సంబంధం లేకపోయినా చాలు దీంట్లో అవ్వలేదంట. నవ్వు కూడా రాజేష్ వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు ఏడిపించేది ఉంది, అది మీరిద్దరు అది కోన గారు. కానీ ఇక్కడ అన్ని ఎలా ఏదన్నా సరే అన్ని బాగా రావడానికి రీజన్ ఏంటంటే అందరి సైడ్ నుంచి కలిసిన వెదరే. శ్రీన్ అయితే మామూలుగా సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ కాకపోయినా పాపం శ్రీన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో తను చేసిన, తను నాకు పంచి వచ్చినా తను చెప్తాడు, నా పంచి కూడా తను చెప్తాడు. ఇలా అంటావన్నా మేము F3 చేసినప్పుడు అప్పుడు ఇలాంటి బాగుంటుందేమో చూడంటే కరెక్ట్ సీన్, ఇది బాగుంది, నచ్చింది, అలాగే ఆ వెదర్ ఉంది కదా, దాన్ని మెయిన్ కెప్టెన్ శివ తను సపోర్ట్ చేయకపోతే అవ్వదు కదా. అసలు తను కెప్టెన్ లాగానే లేడు, తను క్యాజువల్ గా అన్న ఏంటన్నా ఇదన్నా అదన్నా అన్న మీరు చేస్తారన్నా, మీరు డాన్స్ చేస్తారన్నా, అన్న మీరు చెప్తే డైలాగ్ అన్న మీరు చేస్తారు ఓకే అంటే తను కంఫర్ట్ ఏంటంటే అందరికి కంఫర్ట్ ఏంటంటే తను ఈ 15 ఏళ్ళలో ఎన్ని అర్రర్ సినిమాలు వచ్చి ఎన్ని బ్లాక్ బస్టర్లు అయినా మీరన్నీ లెక్కేసుకోండి. సినిమా మొత్తం యాక్టర్లు అందరూ సినిమా కథ కోసం సపోర్ట్ చేస్తే ఒక్క యాక్టర్ కి మాత్రమే పేరు వస్తుంది ఎనీ మూవీకి. కరెక్ట్. సో ప్రేమ కథ చిత్రం సప్తగిరికి గాని, రాజు గారి గదికి నాకు గాని, ఆనందో బ్రహ్మకి మళ్ళీ సెకండ్ అవార్డు నాకు గాని, అలాగే మళ్ళీ గీతాంజలి ఫస్ట్ పార్ట్ లో ఆత్రేయ ఆరుద్రలు గాని, అలాగే ఈ సినిమాకి సత్యకి. సో అలాగా ఒక్క ఇద్దరికే మాత్రమే అది అందరూ అది ఉండాలి. అదే అసలు ఇక్కడ సపోర్ట్ ఏంటి? ఇక్కడ నేను చెప్పాను కదా, మన టైమింగ్ ఉంటే ఎరగొడేస్తాం సింపేద్దాం నెక్స్ట్ ఇలా ఉండేది కదా. జస్ట్ ఒక జర్క్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు, మన ఒకటే టైమింగ్ ఉంటే కుదరదు. ఇక్కడ అక్కడ ఉన్న ప్రతి ఓడు కెమెరా కానీ లైట్ గా ప్రతి ఓడు టైమింగ్ ఉండాలి. ఇక్కడతో అవ్వలేదు ఇక్కడ టైమింగ్. మనం చెప్పిన టైమింగ్ అక్కడ ఆడియన్స్ అర్థం కాకపోతే ఆ టైమింగ్ కలవమైనా మొత్తం అట. అది ఎందుకంటే ఒకళ్ళ ఏదైనా వైబ్ బాగా వచ్చిందంటే చుట్టుపక్కల వెదర్ మెయిన్ అని నేను అనుకుంటాను. వెదర్ ఇంపార్టెంట్. అండ్ శివ గారు ఫస్ట్ టైం డెబ్యూ చేశారు. శివ గారికి నేను అడగాలి, ఇంతమంది కోతుల్ని ఎలా సార్ హ్యాండిల్ చేశారు? ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక కొరియోగ్రాఫర్ కాస్త డైరెక్టర్ అయిపోయారు. కొరియోగ్రాఫర్ అంటేనే సాంగ్ చాలా పెద్ద సీక్వెన్స్లు ఉంటాయి, చాలా మంది డాన్సర్స్ ఉంటారు. ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఈజీ, దాని వల్ల డైరెక్షన్ ఈజీ అయిపోయిందా లేకపోతే లేదు ఇది కొత్తగా ఉండిందా, ఫ్రెష్ గా ఉండిందా? చేసినంత వరకు మాత్రం మళ్ళీ నాలో వేరే అప్పుడు డిఫరెంట్ శివాని చూస్తారు. అవునా? అప్పటి వరకు డైరెక్షన్ వరకు అంటే ఆయన పాపం పెద్దగా మాట్లాడరు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడేసుకుని షార్ట్ కి ఒక అండర్స్టాండింగ్ లో వస్తారు. అప్పుడు మనం పెడితే చాలు ఫ్రేమ్. కొరియోగ్రాఫ్ చేసినప్పుడు మాత్రం వాయిస్ ఏంటి చేసేటప్పుడైతే వీళ్ళందరూ చాలా చేశారు, మనం ఇదే చేస్తున్నాం అని. డాన్స్ దగ్గరికి వచ్చేటికి మనకి చాలా స్టెప్పులు తెలుసు. అదే కాన్ఫిడెన్స్ కింద వస్తుంది. షార్ట్ పెట్టినప్పుడు యాక్టర్స్ అందరూ పిల్లండి అంటే డాన్స్ చేయండి, బాయ్స్ 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 రమ్మని బాయ్స్. చెప్పండి సార్, హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. ఇంత పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ పనిచేయడం ఫస్ట్ మూవీకి ఇట్స్ ఆఫ్ కోర్స్ బిగ్ ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పినట్టు ఒక సీన్ మామూలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, యాక్టర్లకు కానీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లోన్ చేసుకుంటారు, అది మనం పచ్చాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలని ఉంటుంది కదా, మీటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఈ పంచ్ ఆ పంచ్ అన్న వేసేద్దామన్నా అంటే అన్న వద్దన్నా ఇక్కడ ఆపేద్దాం అన్న. ఇంత మందిలో ఎవరిని కొంచెం కంట్రోల్ చేయడం అంటే ఇక్కడ వరకే అండి సీన్ కొంచెం అని ఎవరిని ఒక్కళ్ళని కంట్రోల్ చేయడం? శంకర్నా ఎందుకు చెప్తాను, ఇప్పుడు బాడీ ఒక సైజ్ ఉంటుంది కదా, చెప్పేది ఇప్పుడు మినీ కోపర్ అనే కార్ ఉంటుంది, అది ఎందుకంటే అది దొంగలు ఎక్కువ వాడతారంటది, ఆ వాడే ఓరంట అప్పట్లో అవి ఉన్నాయి కూడా. అది బాడీ చిన్నదే
కానీ ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. ఓకే, అర్థమైందా? అంత గురించని ఆ వేగం బాడీ నుంచి బయటికి తనకు వచ్చేస్తుంటది. వల్ల కాదు, సింపుల్ అండి. వాల్కనోలు అవి వస్తుంటాయి కదా, ఉప్పు పట్టి పట్టి పట్టి. ఎందుకంటే పైన భూకంపం ఎందుకు వస్తుందంటే ఆ ఎనర్జీ లోపల ఎక్కువ ఉంది. బయట ఫ్రేమ్ దానికి దాన్ని భరించే అంత ఫ్రేమ్ కాదు, అందుకు బడేని మనం వచ్చేది బయటికి. నేను తనలో అబ్జర్వ్ చేసింది అదే. మీకు తెలియదు అండి, రేపు సినిమా అన్ని చూడండి, స్క్రీన్ లో నన్ను మాత్రం అలా చూడండి. కొన్ని పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు బ్యాక్ లో నన్ను చూడండి మీరు. అది ఎందుకు నాకు ఒరిజినల్ రియాక్షన్ కంట్రోల్. శంకర్ వీళ్ళందరూ నన్ను నా కేఫ్ వచ్చి ఫస్ట్ ఒప్పించడం కోసం వస్తారు. దాంట్లో సీన్స్ ఎండింగ్ గుర్తుందా మీకు? అందరు ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. సత్యమ్మ అమ్మాయితో కూడా దెబ్బలాడుకుంటారు. అని చెప్పిన తర్వాత శంకర్ ఇంకోటేస్తాడు. అంటే చెప్పానా, ఆలోచించినా అది స్క్రీన్ కాదు, అది సీన్ లోది కాదు. ఆపట్లేదు మళ్ళీ. అప్పుడు నాకు ఇంకా చిన్న వచ్చి ఆపనా కూర్చో అని చెప్పి అది స్క్రీన్ లో ఏంటంటే మీకు డైలాగ్ పడ్డది, అది అదృష్టమే కాదు. డైలాగ్ లేదు మీకు, నేను అలా అనుకోదు, మీకు డైలాగ్ లేదు పాపం. థ్యాంక్స్ చెప్పాలి మీరు. అవసరం లేదు, ఎందుకంటే డైలాగ్ మాట్లాడితేనే పర్ఫార్మెన్స్ కాదు, మన సైలెంట్ షాట్ లో పర్ఫార్మ్ చేయొచ్చు. కాదు అంటే ఏంటంటే స్పాంటేనిటీ చాలా చాలా యాడ్ అయింది. ఒకటి వీళ్ళందరి మధ్య ఫ్రెండ్షిప్, తర్వాత టైమింగ్స్. ఇప్పుడు సీను టైమింగ్ ఏంటో సునీల్ తెలుసు, సునీల్ టైమింగ్ ఏంటో సత్యాకి తెలుసు, వీళ్ళందరి టైమింగ్ ఏంటో అంజలికి తెలుసు. సో వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసి దాని టక్కన వెంటనే అందుపుచ్చుకొని స్క్రీన్ పేపర్ లో ఉన్నది 50%. ఇప్పుడు ఎన్నో సీన్లో మనోడు తెచ్చిపోతున్నారా, అయ్యా నువ్వు ఎందుకు లేరా పాపం వాళ్ళు ఇవన్నీ తినేసుకురా, ఎంత బతుకున్నప్పుడే ఏంటేం పీకలేదు, తెచ్చిన తర్వాత ఏం పీక్తారా అంటాడు. అరే ఎందుకు లేరా ఇప్పుడు అంటాడు. ఇవన్నీ స్పాంటేనియస్ గా చేసినవి. సీన్ పేపర్ లో డైలాగ్ చెప్తారు కానీ వచ్చే ఆవిడ అవి కూడా మీరు ఏ ఇత్తనం అయితే ఆ మొక్క వస్తుంది కదా, వేరేది రాదు కదా, ఇంపాసిబుల్. అలాగే వీళ్ళు సీన్ ఇచ్చిందే ఈయన కొంచెం ఆ మొక్క రావడానికే వీలైన విత్తనం మాకు ఇచ్చారు కాబట్టి మేము నీళ్ళు వస్తే ఆ పళ్ళు వచ్చినాయి అంత. ఎన్నిసార్లు చూసినా ఇళ్ళని నమ్ముకుని చూసా, మనోడు రూమ్ లోకి వెళ్తాడు, డ్రింకింగ్ లోపల దైవం రా చూడు అంటాడు, ఎద్దులో ఉన్నాడు ఆడు పోస్ట్ ఉంటాడు, నీళ్ళు కూడా రమ్మను. ఒరిజినల్ వేసాను కదా, ఒరిజినల్ వేసాను, డబ్బింగ్ లో దాన్ని సరి చేశాను, షూటింగ్ లో వేసాడు. లోపల ఎవడో ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు, అది పోస్ట్ ఉంటాడు, నీళ్ళు కూడా రమ్మను. నా ఫేవరెట్ సీన్ నేను చూసింది కిల్లర్ నాని గారిది, ఆ సిట్టింగ్ మందు సిట్టింగ్ సీన్. అసలు దయ్యంతో సిట్టింగ్ ఏంటి, లాస్ట్ కి వాడు బాటిల్ ఎత్తుకెళ్ళిపోతాడని ఒక నవ్వు నవ్వుతారు మీరు, ఆ ఒక నవ్వు మళ్ళీ బాటిల్ లేపించేటట్టు ఎన్నో ఏళ్ళయింది. మళ్ళా మీ పాత సునీల్ ని గుర్తు చేశారన్న అవకాశం, అది అలా దేవుడి దేవుళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి అది ఇవ్వగలిగాం అంతే. అవును బిగ్ ఫ్యాన్ ఆఫ్ సునీల్ గారి కామెడీ. చాలా పెద్ద ఫ్యాన్ నేను చాలా సార్లు చెప్పాను. నేను సునీల్ గారికి మన లొకేషన్ లో ఎవ్రీ డే మిస్ అవ్వకుండా ప్రతిరోజు చెప్పాను నేను, నాకు కామెడీ బాగా ఇష్టం, ఎవ్రీ డే చెప్పాను నేను. అండ్ ఎవ్రీ షాట్ ఆయన భరతనాట్యం, ఈ పర్సనాలిటీకి భరతనాట్యం అదంతా నేను బయటకు వచ్చి టెంట్ లో కూర్చుని 100 సార్లు చెప్పాను. వీళ్ళకేమో టైం అయిపోతుంది, తొందరగా మేమేమో నవ్వుతా ఉన్నాం అసలు. ఓకే, అప్పటి నుంచి మీరు ఒకటి గమనించారా, మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేకుండా అసలు లోపల ఆర్ఆర్ మోగిపోతుంది. సో ప్రవీణ్ గారు, వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ. మా గీతాంజలి మీకు వెల్కమ్ చెప్తుంది. ఎలా అనిపించింది ఇంత మంది, అంటే ఇలాంటి ఒక హారర్ కామెడీ సినిమాకి మ్యూజిక్ అనేది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ కూడా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కి స్కోప్ లేకపోయినప్పటికీ కూడా బీజిఎం, మీ మ్యూజిక్ ద్వారా భయపెట్టాలి, ఆడియన్స్ ని నవ్వించాలి కూడా. హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు? ఇంత కష్టపడి మొత్తం లాస్ట్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది లాస్ట్ అండి. సో అన్ని పనులు అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది అనమాట, ఫైనల్ ఎడిట్ కి వస్తుంది నాకు. సో అప్పుడు అందరి కళ్ళు నా మీదే ఉంటాయి, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అవుతుంది. సో మళ్ళీ గుడ్ న్యూస్ ఏంటంటే అదేంటి చెప్పకూడదు, అది తర్వాత రివీల్ అవుతుంది. ఈ జస్ట్ సైన్డ్ ఏ వెరీ బిగ్ ఫిలిం, 100 crore 100 crore బడ్జెట్ ఫిలిం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అది ఏంటి ఏంటంటే ఒక పాన్ ఇండియా కూడా అవ్వచ్చు, బట్ 100 crore బడ్జెట్ ఫిలిం, బిగ్ హీరో ఈ సైన్డ్. ఫస్ట్ సాంగ్ కూడా కొట్టేసాడు ఆల్రెడీ. జరిగింది అంటే రిలీజ్ అయిందో లేదో అవకాశం వచ్చింది. యాక్చువల్ మా సినిమా కొట్టి ఇద్దాం అనుకున్న టైంలో సైన్ వచ్చింది, అది ఇచ్చేసి చాలా బాగుంది. సో అదే, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ కోనా గారి స్క్రిప్ట్స్ లో యూజువల్లీ ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్లీ ఆ సీన్ హారరా కామెడీ అర్థం కాదు, ఎందుకు కొట్టాలి, హారర్ కొట్టాలా కామెడీ కొట్టాలి, ఎన్ని సీరియస్ గా ట్రీట్ చేయాలి కామెడీ. ఇప్పుడు నువ్వు వస్తావు రూమ్ లోకి, డిచెక్ కొడితే బాబు అక్కడ ఉన్నది హారర్ సిచ్యువేషన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆడియన్స్ హారర్, వాడి దెయ్యం తెలుసు, నువ్వు కామెడీ కొట్టేస్తే మూడు అదా కరెక్ట్. మళ్ళీ ఇక్కడ కామెడీ, ఇక్కడ హారర్ కదా సార్, కాదు కామెడీ సార్, ఏది హారర్ సార్, ఏది హారర్ కామెడీ కదా అని నేను కన్ఫ్యూజన్ చాలా ఉండింది. ప్రతి సీన్ కి నేను కోనా గారికి కాల్ చేసి, శివ కాల్ చేసి, ఇది ఎట్లాంటి ఏంటిది నాకు అర్థం కావట్లేదు, ఏది కొడితే కరెక్ట్. కొన్నిసార్లు డిటిఎస్ లో ఫైనల్ డిటిఎస్ చూసుకుని కూడా మార్చాం, ఇక్కడ హారర్ పడితే బాగుంటుందని. కానీ ఇంటర్వెల్ గాను క్లైమాక్స్ చాలా బాగా, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా కష్టపడ్డామండి. సో క్లైమాక్స్ ఎస్పెషలీ బీజాక్షరాలతోటి మంత్రాలు వేసి మొత్తం చాలా బాగా వచ్చింది. అది 3 పేజీల లిరిక్ అది రాశారు. దెన్ కోరస్ అన్ని రికార్డ్ చేసాం, అది 6 hours పట్టింది కోరస్ రికార్డ్ చేయడానికి. సో చాలా కష్టపడ్డాం. క్లైమాక్స్ కూడా 6-8 మీటర్లు మాస్ మీటర్ లో ఉంటుంది క్లైమాక్స్. అప్పటి వరకు నార్మల్ మెలడీ మీటర్ లో ఉంటుంది, మాస్ మీటర్ లో మార్చినప్పుడు హై వస్తుంది మీకు. శంకర్ అది వేరే మీటర్ అంటే బట్ట మీటర్ కాదు, ఎంతసేపు నాదే మీటర్ అది వేరు, ఆ సెక్షన్ మనకి దొరకదు. అంత కష్టపడ్డారు కాబట్టి 100 కోట్లు సైన్ చేశారు. ఎస్పెషల్లీ సునీల్ దొరకడం, అవును, అంటే కాస్టింగ్ పరంగా కరెక్ట్. ఇది సినిమా చాలా ప్లస్, ఎందుకంటే తన ఒక పక్కన సీరియస్ రోల్స్, విలన్ రోల్స్, ఫోటో అసలు ప్యారల్ గా చేసే సినిమాల్లో కూడా పుష్పలో ఏంటి ఎక్కడ కూడా నేను దీని ప్యారల్ గా యాక్ట్ చేస్తున్న సినిమాల్లో ఎక్కడ కామెడీ చేయలేదండి, ఎక్కడ లేదు, ఇక్కడే నాకు. బట్ అంటే సునీల్ గారు ఒక్కటి చెప్పండి, అంటే బికాస్ ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మేబీ ఒక విలన్ గా రిజిస్టర్ అవుతున్నారు నెగటివ్ రోల్స్ లో, అంటే మంచి క్యారెక్టర్స్, మళ్ళీ కామెడీకి వస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా, అవసరమా, అలాంటిది ఏమన్నా ఉండిందా ఆలోచన? లేదండి, ఎప్పుడంటే నేను విలన్ అవుదామని ఇక్కడికి వచ్చానండి. మనకి నేచర్ ప్లాన్ చేస్తుంది, ప్లాన్ చేసింది బాగా, అందుకే ఇక్కడ ఉన్నాం. మనం ఏ రోజైతే ప్లాన్ చేస్తాం మొదలెట్టామో అప్పుడే మనకు డౌన్ అవుద్ది. ఇప్పుడైతే నేచర్ ప్లాన్ అంటే ఇప్పుడు వారిలో వదిలేశారండి, పొలో మనం వెళ్ళిపోయి దొరికినట్టు వేసుకుంటూ వెళ్ళిపోతేనే బెటర్. అది అంటే ఈయన చంపుతా వద్దాం, ఇలాంటోడు ఆడాలంటే అది కాదు. అది అందుకే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్లకు వెళ్ళిపోయి చేసేయడానికి మించిన మంత్రం ఏమి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ అంటున్నారు, నిజంగా మనం చూసుకుంటే ఈ టైంలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నన్ను ఎగ్జాంపుల్ అని మాట్లాడతాం. ఏది ఇప్పుడు మొదలైంది కాదు స్వామి. ఎందుకంటే మనం వెనక్కి నెతికితే ప్రతి లాంగ్వేజ్ లో ఒకటి కనపడతాం, నెతికితే మనకు తెలియదు, అది ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎందుకంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటది కదండి. సో ఆ దేవుడి దయ వల్ల ఏదో వచ్చింది. నేను కూడా ఒక రకంగా దాని నుంచి నేను ఏం హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అదే ఉన్నాను అనుకోండి, మేబీ ఇప్పుడు కూడా అదే ఉన్నాను అనుకో, మేబీ ఒక మనిషినే కదండి, ఎవరైనా ఒక మనిషే కదా, ఎన్ని వేరియేషన్లు ఇవ్వగలరు మనిషి ఎవరైనా. అది ఎలాగైనా, అది కెమెరా సైడ్ అయినా, డైరెక్షన్ సైడ్ అయినా, రైటింగ్ సైడ్ అయినా, యాక్టింగ్ సైడ్ అయినా, ఒక మనిషి ఎన్ని అవ్వగలడో రిపీట్ అవుతాయి అందులో కూడా. సో మేబీ బోర్ కొట్టే అవకాశం కూడా ఉందేమో ఏమో. అందుకే ఆ నేచర్ నన్ను మళ్ళీ అటు పంపించి అదో కొత్తదాగా ఏమో ఏదో నాకు తెలీదు, మాత వాడు పంపిస్తున్నారు, వెళ్తున్నాం అంతే. అంటే సరెండర్ అయిపోవాలి అంతే. మనం దేవుడు మనల్ని నెట్టు తీసుకెళ్తే అటు అవ్వట్లేదండి, అది సరెండర్ అసలు మనసి. కానీ ఏం లేదండి, కరెక్ట్ పాట చెప్పింది ఏంటంటే, మనం అది ప్లాన్ చేసినట్టు వెళ్ళిపోతాం, మనం ఎప్పుడైతే ప్లాన్ చేయడం మొదలు పెడతాం అప్పుడు అయిపోతాం. నిజం నిజం.
ఎందుకు మన చేతికి వదిలేస్తే అవును. మన చిన్నప్పుడు పైనుంచి ఎన్నిసార్లు పడినా సరే దెబ్బలు తగలవు, కింద పడితే దెబ్బ తగలొద్ది అనే జ్ఞానం వచ్చాక ప్రతిదీ నొప్పే. అది తెలుసుకున్నావు కదా సార్, నువ్వు భరించి. మరి అయాన్ బాబు ఏంటంటే హీరో అయిపోయారని మీరు యాటిట్యూడ్ వచ్చేసిందా లేదా మాట్లాడడం తగ్గించే మీ సత్య నువ్వు చేసిన ఈ సీన్స్ అన్నిట్లో ఆ దయ్యంతో కూర్చొని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, ఏడుపులో రకాలు ఉంటాయి అని చెప్పేసి, అది చాలా అంటే థియేటర్ మొత్తం పడి పడి నవ్వుకున్న సీన్. దానికి ఏంటి ముందే అనుకోవడం గానీ లేదా ఏదైనా ఇంప్రూవైజేషన్స్ గానీ స్పాట్ లో ఎంతో కూర్చొని కొన్ని యాడ్ చేసింది. అది బేబీలో నా పిల్ల అని ఏడుస్తారు, అవి యాడ్ చేసింది. అది ఒకసారి మా కోసం చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది అని ఏడుస్తుంది. ఓకే, బాగా రిచ్ వ్యక్తి ఎలా ఏడుస్తాడు? బాగా రిచ్ వాళ్ళకి బయటికి ఒక ఆడపిల్ల ఎలా ఏడుస్తుంది? మాస్ ఏడుపు. అది కాదు, ఎడిట్ చేసేసి ఏంటది ఆ ఏడుపు ఏంటది? గర్ల్ ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్పు. అది లేదు సినిమాలో ఉంది. లేదు. ఓకే, గర్ల్ ఫ్రెండ్ వదిలేసి సరే, మాస్ ఏడుపులు ఎలా ఉంటాయి? ఫైనల్లీ ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏడుపు ఎలా ఉంటది? ఇదిగో నీ బేబీ ఇక్కడే ఉంది, నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు, ఎలా చెప్తావు? అది నా పిల్లరా. అక్కడ కూడా మేము ఆన్ ద స్పాట్ లో ఎంత అంటే యూనిట్ ఉన్నారో అందరూ పడి నవ్వుతున్నారు. అది స్పాంటేనియస్ తను అనుకొని చేశాడు. అది నేను యాడ్ చేస్తానని కెమెరా ముందు వచ్చే ప్రతి ఆర్టిస్టులకి ఎందుకు వీళ్ళు గ్రేట్ యాక్టర్లు అవుతారంటే వాళ్ళకి ఒక స్పృహ వస్తుంది. అప్పుడు దాకా కెమెరా కట్టిన తర్వాత వాడెవడో దొబ్బుతున్నాడు, ఆడెవడో డబ్బులు అడుగుతున్నాడు, ఇంట్లో ఏమో ఫంక్షన్ గా రావట్లేదు, సాయంత్రం ఈవినింగ్ పార్టీ ఉంది అని ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఓకే షార్ట్ రెడీ అనగా నీవు పక్కన పెట్టి ఆ టెన్షన్లు, డేట్లు టెన్షన్లు, డబ్బు టెన్షన్ లో అంటే పక్కన పెట్టి కాంట్రిబ్యూట్ చేయడం. సరే, ఒక కామన్ క్వశ్చన్ మీ అందరికీ అడుగుతాను, మీ ఇష్టం ఎవరు ఆన్సర్ చేస్తారో. మనకి సినిమాని మనం సినిమాలాగా చూడాలి, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ మాత్రమే అవసరం అని అంటారు. దయ్యాలతో సీన్లు చేయడం ఏంటి అనేది కొంచెం జనాలు కూడా అది అంత రియలిస్టిక్ గా లేదే, దయ్యాలతో అది కామెడీని మనం ఎంజాయ్ చేసినప్పటికీ దయ్యాలతో మాట్లాడతారా ఏంటి, దయ్యాలతో అలా ఉంటారా అని. ఈయన ముందే లేదండి, ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నటువంటి సినిమా. ఈయన అనలేదు కదా ఇది యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తితో తీసిన సినిమా అని ఎక్కడ వేసారా? లేదుగా, వేయలేదండి. అంత ముందు సినిమాల్లో కూడా చూసే ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందని రాశారు. గబుక్కున లేదన్నా ఫోన్ లో గబుక్కుని యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అలాంటిది ఏదైనా వచ్చి కట్ అయ్యి ఇమీడియట్ గా ఈ సినిమా బహుశా చూడటం వల్ల ఏమైనా కన్ఫ్యూజన్ ఏమో, అది కానీ తెలుసు అలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంజలి? ఇది ఫన్ మూవీ, అది కొంచెం ఫ్యాంటసీ సైడ్ ఆలోచించాము, ఇవి దయ్యాలతోటి కాంబినేషన్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో మొత్తంగా ఓవరాల్ గా మేము ఏం చేసినా ఫన్ క్రియేట్ చేసి ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేసి నవ్వుకోవాలనేదే. అండ్ ఈ రోజు అదే ఆడియన్స్ మెథడ్ యాక్టింగ్ థీమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్స్ ఇన్ సెకండ్ హాఫ్ అని అన్నారు. అది దీంతో వస్తుంది. మెథడ్ యాక్టింగ్ అనేది దయ్యాలను తీసుకొచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించే కాన్సెప్ట్ మూలన ఆ కామెడీ వచ్చింది. సో దయ్యాలని లోపల తీసుకురాకపోతే మెథడ్ యాక్టింగ్ మేము క్రియేట్ చేయలేకపోతాం. మరి మెథడ్ యాక్టింగ్ గురించి ఈ సినిమాలో చాలా మాట్లాడుకున్నారు కాబట్టి ఈ సినిమాలో నిజంగా మెథడ్ యాక్టింగ్ చేసింది ఎవరు? బొమ్మ ఈ బొమ్మ కాదు, బొమ్మ మాత్రమే. ఆవిడ మెథడ్ యాక్టింగ్ అంతా నేనే చేశాను, డబ్బింగ్ లో గొంతులు మార్చి. ఇప్పుడు ఎక్కడ కూర్చొని పెడితే అక్కడ కూర్చొని యాక్ట్ చేస్తుంది, ఎందుకు మెదలేదు కాబట్టి. మా కళకు కాదుగా, మేము ఎక్కడ ఊరుకోండి మెదలాగరు కదా.
అండ్ ఇలాంటి ఒక హారర్ కామెడీ సినిమాకి క్లైమాక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్లైమాక్స్ అంటే త్రూ అవుట్ నవ్వించి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వకపోతే అరే ఏంట్రా క్లైమాక్స్ ఇలా చేసేసారు అనే డౌట్ కూడా వస్తుంది. క్లైమాక్స్ ని అంటే మాకు అక్కడ అంజలి గారిని ఆ యెల్లో కలర్ ట్రెడిషనల్ అటైర్ లో చూస్తుంటే చంద్రముఖిలో జ్యోతిక గారిని చూసిన వైబ్స్ ఏదైతే వచ్చిందో ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ అది కానీ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేయడం ఎలా ఉండింది అంటే వాజ్ ఇట్ టఫ్ బికాస్ ఫైట్ సీన్స్ ఎగరడాలు దూకడాలు చాలా ఉండింది. అవును, మేము అరౌండ్ 6 days ఎన్ని రోజులు షూట్ చేసాం ఆ క్లైమాక్స్. బికాస్ క్లైమాక్స్ అనేది మూవీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ క్రియేట్ చేస్తుంది అనేది మేము day 1 నుంచి నమ్మిన ఒక విషయం. సో అది ఒక్కటే స్పెషల్ గా ట్రీట్ చేయాలనేది అదే థాట్. నేను 6 days రోప్స్ మీదే ఉన్నాను. రోప్స్ అంటే లిటరల్ గా 2 ropes, సింగిల్ రోప్ అండ్ వుడ్ బ్రేకింగ్ కూడా ఒరిజినల్ గా చేసిన షార్ట్స్. అండ్ మొత్తం ఇదంతా రోజు ఏదో ఒక కిర్లతో వెళ్ళేదాన్ని ఇంటికి. బట్ మేం బిలీవ్ చేసింది ఏంటంటే క్లైమాక్స్ ఆ రేంజ్ లో చూపిస్తేనే ఆ సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది. బికాస్ మీరు సెకండ్ హాఫ్ ఫుల్ గా నవ్వుకుని ఆ మూడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఫస్ట్ పార్ట్ యూనో కొంచెం నాస్టాలజిక్ గా ఫీల్ అయ్యి ఆ సేమ్ క్లాసికల్ అవుట్ ఫిట్. సో గీతాంజలి వచ్చినప్పుడు గీతాంజలి రిసెంబ్లెన్స్ లో ఉండాలి అని దానికోసం అది చాలా మైండ్ థాట్స్ ఎక్కువ పెట్టాము ఆ క్లైమాక్స్ లో. షార్ట్ రెడీ మేడం అంటే రోప్ అంటే కాదంటే రోప్ షాట్ కాదా? నేను వెళ్ళి అడిగేదాన్ని ఆ రోప్ షాట్ తీసేస్తారా, నేను లెక్క పెట్టుకునేదాన్ని నేను రోప్ షాట్. ఆ రోప్ షాట్ తీసేసారా అంటే ఆయన ఎక్కువ రోప్ షాట్స్ అయిపోతున్నాయి అనుకుని ఆయన చెప్పారు తీసాం మేడం మీరు డ్రెస్ చేంజ్ చేసుకునే టైం. ఎందుకు తీసారండి? నేను చేద్దునుగా అని. కాదు మేడం అది కనిపించదు, ఫేస్ కనిపిస్తుంది. ఓకే మళ్ళీ వచ్చి అడిగేదాన్ని షూర్ గా కనిపించదు. యాక్షన్ సీన్స్ ఇష్టం అన్నమాట. ఇష్టం ఏంటి ఇప్పుడు గాల్లో ఉంది లెన్స్ మార్చాలి పర్లేదు, నేనుంటా మీరు మార్చండి పర్లేదు అంటారు. ఓకే సో ఇంతకీ నేను అడగాల్సిన క్వశ్చన్ కోనా గారికి. ఇప్పుడు క్లైమాక్స్ లో చాలా మంది చచ్చిపోయారు. మా శంకర్ ని చంపేశారు, మా ఆత్రేయ ఆరుద్రని ఇద్దరిని చంపేశారు. మరి పార్ట్ 3 ఉంటుందా? ఉంటే వాళ్ళు ఉండరు. చాలా బాగుంటుంది పార్ట్ 3. ఇప్పుడు ఉంటే ఇంకా ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ కదా, ఫ్రీడమ్ మీకు వాళ్ళు డైరెక్ట్ థియేటర్లో వస్తారు అప్పుడు. అదే కాన్సెప్ట్ నాకు తెలియదు. యాక్చువల్ పార్ట్ 3 అదే. పార్ట్ 3 అదే ఎక్స్ట్రాడనరీ ఐడియా చెప్పారు మొన్న దాంట్లో అట్లా మాడుతూ అన్నారు. ఇది అది నాకేమో నాకు తెలియదండి. వచ్చింది అంతే. చేసేయండి బెటర్. ఇది పోతుంది. అదేనా కథ? అదే ఓకే వాళ్ళు దయ్యాలు అయిపోతారు, అక్కడ హీరో అయిపోతాడు, తన పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. ఈ యాత్ర ఆరోగ్యంలో వాళ్ళ గోస్ట్ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి కదా వీళ్ళు. కథ మొత్తం చెప్పేస్తున్నారు. కానీ నాకు ఇంకోటి అంటే ఈ గీతాంజలి మాత్రం పైన చుక్కలాగా వెళ్ళిపోతుంది లాస్ట్ కి. మళ్ళీ అక్కొచ్చే ఇంకొకటి పార్ట్ 1 లో కూడా అక్క వెళ్ళిపోతుంది. సో చెల్లికి ఒక అవసరం అన్నప్పుడు మళ్ళీ పార్ట్ 2 లో వచ్చింది. ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ టికెట్ వేసుకుని వెళ్ళిపోయింది. రౌండ్ ట్రిప్ వేసుకుని వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్ట్ లో మళ్ళీ రౌండ్ ట్రిప్ వేసుకుని వస్తాను. చెల్లికి ఎప్పుడు అవసరం వస్తుంది. ఇప్పుడు తిరిగి వచ్చి సినిమాలు ఉన్నాయండి. సూపర్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు? ఒక సమస్య వచ్చినప్పుడు భూమికి దీనికి ఒక కష్టం వచ్చినప్పుడు వస్తాడు సూపర్ మ్యాన్. నేను నా క్యారెక్టర్ కూడా చెప్పేశాను ఇప్పుడే. ఎన్నాళ్ళు కెమెరా మ్యాన్ గా చేస్తామని నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటాను. అది నాకు డబుల్ పెర్ఫార్మెన్స్ కావాలి. నన్ను ఇంటర్వెల్ కు చంపండి, అప్పుడు నేను దేల్లో కలిసి మళ్ళీ మీదకి వస్తా. అప్పుడైతే నేను యుఎస్ లో సెటిల్ అయిపోయినట్టుగా నా క్యారెక్టర్. అటు నుంచి అక్కడ వీళ్ళు అక్కడికి వచ్చాను. కాదు మాకెంత లిబర్టీ చూసారా? ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటే నోట్ చేసుకుని రాసుకుని తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఇంకొకటి కరెక్ట్ అయ్యన్ బాబు అండ్ కిల్లర్ నాని కాంబినేషన్ లో ఒకటి వచ్చిన అర్జున్ రెడ్డి సీన్, మీరు ఒక ఫుల్ ఒక రెబెల్ లాగా మీరు అక్కడ వరకు వెళ్ళి థియేటర్ లో కేకలంట. ఎగ్జాక్ట్లీ శ్రీరామ్తో ఇంతవరకు అంత కాంబినేషన్ రాలే. యాక్చువల్లీ నేను ఆయన నుంచి ఇన్స్పైర్ యాక్టింగ్ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను.
అంటే నేను ఏ ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళలేదు, కానీ ఆ సినిమాలు చూడటం, బ్రహ్మానందం గారు, సునీల్ బట్ సత్య నువ్వు ఏది చెప్పినా అందరూ కామిక్ గా తీసుకుంటారు. నేను సీరియస్ గా అడుగుతున్నాను. సునీల్ గారి సినిమాలు అన్ని చూసినప్పుడు మళ్ళీ అంటే ఆయన ఒక కమిడియన్ గా సినిమాలో ఉండి నీకు ఇంకా ఎక్కువ పాత్ర ఉన్నప్పుడు నీకేమైనా అనిపించేది? ఏదైనా టిప్స్ వెళ్ళి అడిగేవాడువా అన్న ఎట్లా చేస్తే బాగుంటది అది ఇది ఇలాగా? డిస్కస్ చేసుకునే చేసాం. ఇప్పుడు లాస్ట్ లో బయటికి దెయ్యం పంపించిన తర్వాత పడిన తర్వాత అతను ఫస్ట్ నుంచి తకిట అంటాడు. కింగ్ లో తకిట 2-4 అని ఫేమస్ కదా. తకిట అంటే 2-4 అన్నాం తెలిసా అని చెప్పి ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతాం. సో అది స్పాట్ లో చేసింది, అలా డిస్కస్ చేసుకుని తను నిరంతరం ఇంప్రూవైజ్ చేస్తానే ఉంటాడు. తను మాక్సిమం ఏదో ఒకటి చేద్దాం దీనికి. తనకి సీను కూడా కామెడీ క్యారెక్టర్ రావట్లేదు నీకు, కరెక్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ చేసిన క్యారెక్టర్ వస్తుంది. తన వదిలేస్తే సేమే, ఇదైతే వదలక్కలేదు, ఇది వదలక్కల్లా ఆపాలి. అన్న స్పాట్ లో చెప్పి చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. స్పాట్ లో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే స్పాంటేనిటీగా రియాక్ట్ అవుతారు బాగా. అవి చాలా కొంచెం సీరియస్ అయిపోతుంది. మాకు శ్రీనులో కూడా కంప్లీట్ కామెడీ యాంగిల్ చూసే అవకాశం 3లో దొరుకుద్దేమో అని అనుకుంటున్నాను. మంది ఎక్కువసరికి మజ్జిగ పల్సన్ అయిందంటే అది ఆ సీన్ అయితే థియేటర్ అదిలిపోయింది. ఏంటి అది నా నరేషన్ పవర్ కదా, ఓ బోయపాటి సీన్, వైట్ల సీన్. కానీ సార్ ఈ సినిమా తర్వాత మా పాప, ఎస్పెషల్లీ చిన్న పాప, ఫస్ట్ నుంచి షూటింగ్ లో చూపించిన దగ్గర నుంచి అది కావాలని గొడవ సార్. నాకేమో టెన్షన్, ఏమో అడిగింది, ఇది అడిగింది, ఇప్పుడు ఎట్లా అని. సినిమా తర్వాత మాట్లాడే బొమ్మలు వద్దు నానా, మాట్లాడే బొమ్మ వద్దు నానా, కొనుక్కోకూడదు, మనకు వద్దు, నువ్వు తేకు అంటే ఇప్పుడు వెళ్తున్నా బొమ్మ తీసుకో, వద్దు నాన్న వద్దు, మనకు వద్దు, మాట్లాడేవి ఉండకూడదు అంట, ఇంట్లో అమ్మ చెప్పింది అని. అప్పటి అంటే వంక అనమాట, భయపడేసింది, మాట్లాడే బొమ్మ వద్దని గొడవ. ఇప్పుడు బేసిక్ గా కోన గారు ఏదన్నా ఇంటర్వ్యూకి కొంచెం ప్రిపరేషన్ ఉంటది, బట్ ఇక్కడికి వచ్చి మీ టీం అందరినీ కలిసాక ఓకే ప్రిపరేషన్ అవసరం లేదు వీళ్ళకి, వీళ్ళతో మాట్లాడితే అలాగలాగ వచ్చేస్తుంది కంటెంట్ అని అనిపించింది. బట్ మీరు ఎంత సరదాగా నవ్వుకుంటున్నారో అంతే కష్టం కూడా పడ్డారు కాబట్టి ఈ రోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా ఒక హిట్ టాక్ ని, ఒక సక్సెస్ టాక్ వైపు వెళ్తుంది. మరి పార్ట్ 3 కోసం అయితే నేను అండ్ చాలా మంది గీతాంజలి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫైనలీ ఆడియన్స్ కి మీరందరూ చెప్పే మాటలేంటి? 1 by 1 నేను వస్తాను. కిల్లర్ నాని గారు మీతో మొదలెడదాం. ఏం చెప్తారు ఆడియన్స్ కి? వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి కామెడీ మూవీస్ ని వాళ్ళు అద్భుతంగా ఆదరించడం వల్ల ఫ్యూచర్ లో మరింత జనాలను నవ్వించడానికి ఇంకో 10 సినిమాలు వాళ్ళకి తయారవుతాయి. అందు గురించి ఇలా కామెడీని ఎంకరేజ్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేసినందుకు ఈ సినిమాని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్. కోన గారు మీకు ఇంకొక క్వశ్చన్. మీకు అంటే సత్యనారాయణ గారి గురించి కూడా, అంటే సినిమా ఈరోజు ఇంత రిచ్ గా కనిపిస్తుంది అని అంటే దానికి కారణం అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ గారు అండ్ మీరు ప్రెజెంట్ చేశారు ఆ సినిమాని. చాలా బాధ్యత కూడా ఉండింది, బట్ డెలివర్ అయ్యింది ఆ విధంగా. సో టోటల్ గా ఒక బ్రైట్ ట్రస్ట్ ఉంటది ఆ 10 years నుంచి. ఆయన ఇంత బిజీలో కూడా నేను రాత్రి సెకండ్ షోకి వెళ్ళిపోయాను. క్యాంపెయినింగ్ లో ఉన్నాడు ఆయన. ఆయన వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళి చూసి అసలు ఎంత బాగుందండి అంటే, మేము కూడా కొత్త వాళ్ళకి మేము బ్రేక్ ఇవ్వట్లేదు, ఎక్సెప్ట్ శివ తుర్లపాటి తప్ప బ్రేక్. అందరు సీజన్డ్ యాక్టర్స్, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఎంతవరకు చేయాలో తెలుసు. సో బెస్ట్ టీము మా టెక్నీషియన్స్. ఇప్పుడు గల్లీ రోడ్ చేసాం, సిద్ధార్థ్ కెమెరామ్యాన్ జాబ్ గురించి నాకు దానయ్య గారు ఫోన్ చేశారు. నాకు చేసి మీ కెమెరామ్యాన్ నెంబర్ ఇస్తావు సార్ నాకు, దానయ్య గారు ఫోన్ చేసి అడిగారు. అలాగే ప్రతి టెక్నీషియన్ ప్లస్ చోటాక ప్రసాద్ లాస్ట్ రేపు వెళ్ళిపోతుంది అనగా దాని వరకు. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్, దాంట్లో రియల్ ఏంటి ఫేక్ ఏంటి ఆ బూత్ బంగ్లో ఎవరు చెప్పలేరు. దాంట్లో సగం రియల్ ఉంది, సగం ఫేక్. చేసిన వాళ్ళు కూడా తెలియదు ఏది రియల్ ఏది ఫేక్ ఆ బంగ్లాలో, అంటే ఏది క్రియేట్ చేసింది అన్నది. సీజీ కాదు, సెట్ వర్క్ ఇన్ రియల్ బంగ్లో. దాంట్లో ఏది రియల్ బంగ్లో, అందులో ఏది గోడ ఏది మనది వేసింది అన్నది వీళ్ళకి కూడా తెలియదు.
అంత బాగా చేశాడు శ్రీను, నారాయణ శ్రీను అని, ఎక్స్ట్రాడినరీ. అలాగా ప్రతి డిపార్ట్మెంట్ బెస్ట్ తీసుకున్నాం కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఎంవివి గారికి అండ్ రిలాక్స్డ్. ఓకే, వీళ్ళు అందరూ కూడా సీనియర్స్, బెస్ట్ పీపుల్ అని ఆయన వెళ్ళి సినిమా. ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతి సినిమాని ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి అలాంటి ఆడియన్స్ కి కోన గారు ఏం చెప్తారు? హారర్ అంటే మేము యాక్చువల్లీ బిగినింగ్ లో కొంత డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్ డే నాడు, రివ్యూస్ ఇవి చూసి. బట్ ఇట్స్ ఓకే, ప్రతి సినిమాకి అదొక ఫైట్ అయిపోయింది. లేదు, రివ్యూ ఇచ్చేది ఎవరు? ఒక ఇండివిజువల్. నేను ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ ఇండియాలోనే గ్రేటెస్ట్ రివ్యూర్ ఒకడు ఉన్నాడు, అతని పేరు ఖాలిద్ మొహమ్మద్. అతను రివ్యూ ఎవ్రీ సండే వచ్చేది, ఫ్రైడే రిలీజ్ అయితే దేశం మొత్తం ఎదురు చూసేది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చేది. షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి, సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి, హృతిక్ రోషన్ దగ్గర నుంచి అతను రివ్యూ రాస్తే ఎంత డీల్ రాస్తాడంటే ప్రతి ఎమోషన్, ప్రతి కెమెరా యాంగిల్ అసలు ఎక్సలెంట్. అటువంటి అతని పేరు ఖాలిద్ మొహమ్మద్. ఓకే, అటువంటి వాడు ఎంత బాగా రాస్తే సినిమాని ఇతను అర్థం చేసుకున్నట్టు. ఖాలిద్ మొహమ్మద్ ద గ్రేటెస్ట్ క్రిటిక్, ద గ్రేటెస్ట్ రివ్యూయర్ ఆఫ్ దిస్ కంట్రీ. తన రేటింగ్లు, తన రివ్యూలు చూసి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది. తను బాగా రాశాడంటే అటువంటి డైరెక్షన్ ఇచ్చారు. డిజాస్టర్ పిజ్జా సినిమా. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ని పట్టుకొని దాన్ని రివ్యూ చేయడం చాలా ఈజీ. నీకు ఆ షర్ట్ లూజ్ అయింది అబ్బాయి, నీకు కొంచెం టైట్ ఉంటే బాగుంటది, పాప కొంచెం ఇది ఉంటే బాగుంటుంది, చాలా ఈజీ. బట్ దాన్ని తయారు చేయమను, సూపర్ స్టార్ తయారు చేయగలరు ఆ షర్ట్ ని. సో అది దాంట్లో 24 క్రాఫ్ట్స్ యాడ్ అవుతాయి. సో వాళ్ళకి అల్టిమేట్ ఇచ్చేది ఏంటి? ఒక ఇండివిజువల్. నాకు ఒక సూపర్ స్టార్ హిందీలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, అది పేరు చెప్పకూడదు, బాహుబలి అయిన తర్వాత దీంట్లో ఏముంది అన్నట్టు, పెద్ద హీరో, అది దీంట్లో ఏముందో ఇంతేగా కదా అన్నాడు. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి నచ్చలేదు. ఓహో, అతను అంతవరకు తీసుకోవాలి మనం. వాడికి నచ్చలేదు కాబట్టి ప్రపంచానికి వాడు చూడకూడదు అంటే మన వల్ల సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మనకు కూడా ఒక టేస్ట్ చిన్నప్పటి నుంచి మనం చూసే సినిమాలు రెండో రోజుకి అర్థమైపోయింది. కలెక్షన్స్ పాజిటివిటీ. మీరు నోవేడేస్ లో చూస్తే మనందరికి ఫోన్ హ్యాండ్ లోకి వచ్చింది కదండి, పెద్ద రియాక్షన్ మన దగ్గర రాదు. నోవేడేస్ లో పెద్ద రియాక్షన్ కూల్ అయిపోద్ది, పెద్ద రియాక్షన్ సంతృప్తి పడింది. చిన్న రియాక్షన్స్ ఉంటాయి కదా, అది వైడ్ రేంజ్ లో ఫోకస్ అవుతుంది. ఇప్పుడు రివర్స్. ఇప్పుడు ఇంట్లో మనకి తింటే ఎలా ఉందండి ఈ రోజు కూర అంటే బాగుంది, లేదా బాగాలేదని చెప్పడం ఈజీ. అదంతా సేలేకే కదా పెళ్లి చేసుకుంటున్నాను, అంతే కదా, ఎడిట్ ఆలేదే కదా. సో నాకైతే నా దృష్టిలో నాకు ఒక మనిషిని నాకు పొగిడే హక్కు లేదు ఏ హ్యూమన్ బీయింగ్ ని, నా వరకు నాకు తిట్టే హక్కు కూడా లేదని నేను ఫీల్ అవుతాను మామూలుగా. దానికి సిచ్యువేషన్స్ వచ్చి ఎప్పుడు కూడా యాడ్ అవుతుంటే మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఇదేంటంటే ఒక రకంగానే మనం ఎప్పుడు జెన్యూన్ అయినప్పుడు మనని 10 మంది ఎంత బాగా తిరిగితే మనదే మన కుటుంబం కర్మ పాపం వాళ్ళు వేసుకుని మన పైకి తీసుకొచ్చారండి. వాళ్ళని నేను మట్టికి లవ్ యూ, వాళ్ళకి మట్టికి లవ్ యూ. ఎందుకంటే లవ్ యూ. నేను బాగా చేయలేదు తిట్టాను అనుకోండి, ఎవరికి ఏ రేటు ఉండదండి. యాక్చువల్ చెప్పాలంటే నేను ఎవరిని మిమ్మల్ని అసలు ఇలా చేశారని చెప్పడానికి నాకు అర్హత లేదు. నాకు నేను ఏదైనా మీ ఆర్ట్ చూసాను, చూసిన తర్వాత మీరు అడిగారు కాబట్టి అభిప్రాయం చెప్తున్నాను. ఏదైనా మంచిగానండి. నవేడేస్ లో గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ వచ్చినా ఇంకా అద్భుతంగా పైకి వెళ్తాం మనం. ఇంకా అద్భుతంగా పైకి వెళ్ళటానికే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి గురించే ఈ బ్యాడ్ పెరుగుతుంది. పెరగాలి, ఇది పెరిగిపోయి పేలిపోవాలి, ఇది చెక్కిపోవాలి. అసలు సినిమా మట్టికి చాలా మంది ఎంజాయ్ చేశారండి. అంటే నేనేమంటున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళు నా పరిధిలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జెన్యున్ గా చెప్తున్నాను, బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత నీది ఇదంటే అదే ఉంది, ఏ క్యారెక్టర్ వచ్చినా చేయటమే పని. బాగున్నా ఇదే పని వచ్చు, బాగోపోయినా ఇదే పని వచ్చు. నేను జిమ్ చేసినప్పుడు మా కోచ్ ఇదే చెప్పాడు నాకు, ఇంక మనకి 6 ప్యాక్ వచ్చేస్తే మేనేజ్ కదా అన్నాను. 6 ప్యాక్ వచ్చేస్తే అది కాపాడుకోవడం చేయాలి, రాదంటే దాన్ని రావడం కోసం చేయాలి. మనకు నచ్చిన పని చేస్తూ వెళ్తాం, వాళ్ళకి నచ్చింది చేస్తూ పోతారు. ఎండ్ ఆఫ్ ది డే వాట్ మ్యాటర్స్ ఇస్ అ గుడ్ సినిమా మ్యాటర్స్. సో ఆరుద్ర అండ్ ఆత్రేయ ఆయన కూడా లేరు కాబట్టి ఇద్దరు తరపు నుంచి మీరు చెప్తారా? రావు డైలాగ్ ఉండాలి, అదే చెప్తున్నాను. అన్నయ్యతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది మాకు. నిజంగా ప్రతిరోజు అన్నయ్య సెట్ లోకి వస్తే మాకు ఆయన పాత సినిమాలు
కాదు ప్రేక్షకులకి ఏం చెప్తారు సినిమా గురించి? చూడండి, థ్యాంక్స్, చూసినందుకు థ్యాంక్స్. అంటే నా పాత్ర తక్కువ ఉంది చూడకండి అని చెప్తావా, లేకపోతే లేదు సినిమా బాగుంది చూడమని చెప్తావా? లేదండి, మంచి సినిమా తీశారు గురూజీ, సూపర్ సినిమా తీశారు. పార్ట్ 2 సీక్వెల్స్ ఏ రేంజ్ లో ఉండాలి ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎవ్రీ ఆడియన్ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగానే నాకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, ఈస్ట్ వెస్ట్, ఆ మచిలీపట్నం నుంచి ఫోన్లు వచ్చాయి నాకు. సో ఆ ఏరియా మొత్తం నాకు ఉన్న సర్కిల్కి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాన్నాళ్ళ తర్వాత ఈ సమ్మర్కి కూల్ పంచులతో హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు. చాలా హ్యాపీగా ఉందన్న మాకు సినిమా. సో థ్యాంక్స్ శివన్న నీ కోఆపరేషన్ నిజంగా. సో ఈ సినిమా నిజంగా క్రెడిట్ గోస్ట్ మీరే క్రెడిట్ గోస్ట్, పెద్ద గోస్ట్ మీరే, కానీ క్రెడిట్ అందరికి ఇచ్చేస్తున్నారు మీరు. సూపర్, పెద్ద గోస్ట్. కానీ సత్యాకి మంచి బ్రేక్ ఇచ్చారు గురించి ఈ సినిమా. లాస్ట్ లేదు మనందరం కలిసి సత్యకి ఇచ్చావు, సత్య మనకి ఇచ్చేదేంది? నేను ఒప్పుకోలేదు, అందరూ నీకు ఇచ్చేవారా బ్రేక్? అరే మీ అందరూ నీకు ఇచ్చేవారా బ్రేక్ ఈ సినిమా? ప్రవీణ్ గారు, కంగ్రాచులేటింగ్ యూ. మీరు నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ మా కోన గారు చెప్పినట్టు కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ డైరెక్టర్ గారు మీరేం చెప్తారు? ఒక డెబ్యూటెంట్ ని ఎంకరేజ్ చేయడం కన్నా కాళ్ళు లాగడం ఎక్కువ, దే పుల్ దేర్ లెగ్, లేకపోతే ఫస్ట్ టైం కదరా వీడిని ఎక్కడ తప్పులు వెతుకొచ్చు అని చూస్తుంటారు. అదంతా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. బట్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ద మూవీ చాలా పాజిటివ్ గా. అలాంటి ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్. ఈ రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే, రివ్యూస్ అన్న చెప్పినట్టు ఐ వెల్కమ్ రివ్యూస్, జస్ట్ ఇండివిజువల్ ఒపీనియన్ సార్ చెప్పినట్టు. ఇట్ డజంట్ అప్లై టు ద ఎంటైర్ మాస్ ఆడియన్స్. కొన్ని లక్షల మందికి అయితే అప్లై అవ్వదని నా ఫీలింగ్. బట్ అగైన్ రివ్యూ ఇస్ అ రివ్యూ, ఇట్స్ ఒపీనియన్, విల్ టేక్ ఇట్. సో డెఫినెట్ గా. బట్ సినిమా చూసిన వాళ్ళు మేము వెళ్ళి చూసాం, థియేటర్ కి మేము వెళ్ళి, నేను కొన్నారు అందరం వెళ్ళి కార్నర్ లో వెళ్ళి కూర్చొని మరీ చూసాం నిల్చొని. సో ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ త్రూ అవుట్. సినిమాని దీని ఇంత క్రిటికల్ గా చూడొద్దు అనేది నా ఫీలింగ్. ఇట్స్ కామెడీ, ఇట్స్ ఫన్ ఫిల్మ్, జస్ట్ గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ సినిమాలు రాక చాలా కాలం అయిపోయింది, వెళ్ళి చూడాలి అందరూ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్ హూ హావ్ వర్క్, కెమెరామెన్ గానీ, ఆర్ట్ డైరెక్టర్ గానీ, వీళ్ళందరూ సపోర్ట్. ఆఫ్ కోర్స్ కోనా గారు, అంజలి గారు 50. అండ్ ఎస్ మా అయాన్ బాబు ఏం చెప్తాడు? బికాస్ యు స్టోల్ ద షో, వన్ మ్యాన్ షో అని చాలా మంది అంటున్నారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది. అందరూ వీడియో థియేటర్ లో క్లిప్లు అవి పంపిస్తున్నారు, చూసి చాలా బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అని పెట్టిన ఎఫర్ట్ కి. ఆడియన్స్ చూసిన వాళ్ళందరికీ చూడబోతున్నారు. అయాన్ బాబు స్టైల్లో ఏదన్నా స్టైల్ అవన్నీ లేదు, కానీ ఒక హీరోయిక్ స్టైల్లో మీ సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, అందులో కూడా అమ్మో. మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు? మా ఆన్ స్క్రీన్ డైరెక్టర్ సీను గారు. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని చూసి బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము థియేటర్కి వెళ్ళి చూసాం, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తా నవ్వుతున్నారు. ఇదేమన్నా కావాలా బాబోయ్, బొమ్మ వద్దు, అమ్మో బొమ్మ. ఎవరన్నా మళ్ళీ వెళ్ళి చూసే అవకాశం ఉంది కాబట్టి గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. అంజలి గారు, మీ 50th మైల్ స్టోన్ మూవీ మా తెలుగు అమ్మాయి, మేము ఎంతో గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి 50 ఫిల్మ్స్ ఫినిష్ చేసుకుంది అని చెప్పుకోదగ్గ హీరోయిన్ ఎవరన్నా ఉందనంటే అది అంజలి గారు. అండ్ సినిమా మొత్తం చివరిలో ఆ సాంగ్ కూడా, ఆ 50 అది కూడా ఎవరు థియేటర్ వదలకుండా చూస్తున్నారు. అంటే ఆడియన్స్ లవ్ యూ అండ్ ఓన్ యూ సో మచ్, మా ఇంటి పిల్లరా అని. సో అలాంటి ఆడియన్స్ అందరికి మీ కెరియర్ పూర్తిగా ఈ సినిమా గురించనే కాకుండా వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఏమో నేను చాలా హ్యాపీగా ఉంది అనేది ఒక చిన్న వర్డ్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా నేను ఫ్రమ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ వింటున్నాడు ఏం చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఓవరాల్ గా 50 మూవీస్ గురించి మాట్లాడాలంటే చాలా మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ మూవీస్, మల్టిపుల్ క్యారెక్టర్స్, అందరు హార్డ్ వర్క్. అండ్ నా క్యారెక్టర్ ని ఆ మూవీలో ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్ కి ఇష్టపడేలాగా డెలివర్ చేయడానికి నా దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలా మూవీస్ నేను మీకు డెలివర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఐల్ డూ మై బెస్ట్ అండ్ ఐల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి అంటే చాలా సాటిస్ఫాక్షన్ అండ్ చాలా హ్యాపీ.
థియేటర్స్కి వెళ్ళి థియేటర్ విజిట్ లో చూసాము, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగా పండింది అన్నారు. అండ్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి గీతాంజలిని మీకు డెలివర్ చేసాము, మీరు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సమ్మర్ లో మనకి నవ్వుకుని హ్యాపీగా ఒక యూనో స్ట్రెస్ మొత్తం బయటకు వెళ్ళిపోయి కూర్చుని ఒక 2.5 hours హ్యాపీగా ఒక సినిమా చూడాలి అనేది మన సమ్మర్ మూడ్ అవుతుంది యూజువల్ గా. నేను ఒక ఆడియన్స్ గా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నేను ఒక ఆడియన్స్ గా నేను చూడాలనుకుంటే నేను గీతాంజలి మళ్ళీ వచ్చింది చూస్తాను. అండ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూడని వాళ్ళు దయచేసి థియేటర్ కి వెళ్ళి చూడండి, ఎందుకంటే అది బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయవలసిన ఒక మూవీ. ఆ ఫీల్ బాగుంటుంది. సో అందరూ థియేటర్ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. సూపర్, విషింగ్ మెనీ మోర్ సక్సెస్ హిట్స్. ఇది మీకు మీ ప్రొడ్యూసర్ ఇస్తానని అన్నారు, బట్ ఈ ఇంటర్వ్యూలో నా దగ్గర ఉంది కాబట్టి తర్వాత విషయం తర్వాత మీకైతే నేను మీ అక్కని ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్ లో వచ్చిన మా సత్యం రాజేష్ గారికి చప్పట్లు. కానీ ఆరుద్ర ఆత్రేయ అనేది ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు. ఆయన వెళ్ళిపోయారు, మీరు వచ్చారనా లేకపోతే అసలు నిజంగా సీట్ ఇచ్చాడు? అవునా? సో ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసిన రోల్. ఇక్కడ మీరు లేనప్పుడు కొన్ని మాటలు కూడా మాకు అందరూ చెప్పడం, అంటే పొలిమేర హిట్ అయిపోవడం వల్ల మీ పాత్ర కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేదు అది ఇదని అన్నారు. కానీ మాకైతే ఆడియన్స్ గా తేడాలేం తెలియలేదు. ఆడియన్స్ అందరికి ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు, గీతాంజలిని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇది సినిమా గీతాంజలి మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ 100వ సినిమా కూడా గీతాంజలి మళ్ళీ వస్తుంది. గీతాంజలి అంజలి మనం మాట్లాడుతూ కాన్సెప్ట్ చెప్పి నాకు ఫీల్ ఉండదు. నాకు నేను కూడా నేను దయచేసి నా సినిమా 19th రిలీజ్ అవుతుంది. April 19th థియేటర్స్ లో వస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాను. పొద్దున్న మా రిలీజ్ కొంత రెడీగా ఉంది కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు ప్రమోట్ చేయడానికి. నా సినిమాకి నేను ఒక్కడే ప్రమోట్ చేసుకోవాలి. అందుకని అన్ని ఇంటర్వ్యూ ఫినిష్ చేసి లంచ్ బ్రేక్ లో వచ్చాను, కొంచెం లేట్గా వచ్చాను, క్షమించండి. కానీ గీతాంజలి ఇలాగే ఇంకొక 100 రోజులు ఆడించమని మనస్ఫూర్తి కోరుకుని థ్యాంక్ యూ సో మచ్. లేట్ అని క్షమించండి. ఈ సినిమాని అన్న దాంట్లో ఒకటి మరి నేను ఈ సినిమాలో అందరూ ఉన్నారు ప్రమోట్ చేయడానికి, నా సినిమాకి నేను ఒక్కనే ప్రమోట్ చేసుకుంటా అన్నాడు. అది సినిమా బిగిన్ చేసే ముందు వీళ్ళందరికీ కూడా మన సినిమాలో అవకాశం ఇవ్వాలి అనే సంకల్పంతో బిగిన్ చేయమని, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా వస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంత పెద్ద సినిమా తీయాలి ఎప్పటికైనా నేను కూడా కోరుకుంటున్నాను. బట్ అంటే నాకు మీకు ఈ టీం మీద ఉన్న ప్రేమ అర్థమైపోయింది. లేట్ అయినా సరే రావాలి అనే మీ ఇంట్రెస్ట్ తెలిసింది. డెఫినెట్లీ తను ఇందాక కోన గారు లీక్ చేసిన 100 కోటి ప్రాజెక్టు అది బట్ ఎస్ థరోలీ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ లాగా లేకుండింది. ఒక అద్భుతమైన టీం వర్క్ తో మన ముందుకు వచ్చిన సినిమా గీతాంజలి. నిజంగా శ్రీముఖి అని చెప్పంటే ఆ ఇంటర్వ్యూ ఇక్కడ వచ్చింది. ఆఫ్టర్ సీయింగ్ శ్రీముఖి చాలా మిస్ అయింది. శ్రీముఖి బ్యూటిఫుల్, సీరియస్లీ ఆనెస్ట్లీ చాలా బాగున్నావు. ఫ్లట్టింగ్ ఏంటి ఇక్కడ? అంజలి యువర్ ఏంజల్, యువర్ నాట్ అంజలి, యువర్ ఏంజల్. ఈ కాస్ట్యూమ్స్ కాదు, నీ సినిమాకి ఎంత అందంగా ఉన్నావో, ఈ నీ 50th మూవీకి నీ ప్రోమో, నీ సాంగ్లు ఎంత అందంగా ఉన్నావు, సినిమాలు ఎంత అందంగా ఉన్నావు. ఎవ్రీబడి అప్రిషియేటింగ్ ఆనెస్ట్. ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు సినిమా, ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే అంజలి ఆబ్వియస్లీ షీస్ ద మెయిన్, సెకండ్ సునీల్ అన్న, సత్య. రివ్యూస్ కూడా వీళ్ళు ముగ్గురు గురించే రాశారు. అంటే అసలు అన్న సారీ క్షమించిన ఉద్దేశం అది కాదు. సునీల్ కమ్బ్యాక్ అంటే సునీల్ మళ్ళీ పాత సూపర్ గా చేశాడు, వింటేజ్ అని అన్నారు. నన్ను ఎవరో కూడా నువ్వేమనుకోవద్దు అన్నది, మీరు అనుకుని చెప్పండి. నేను అసలు ఏం ఫీల్ నేనే చెప్తున్నాను బాబు, నన్ను బాధ ఎట్టండి, నేనేం ఫీల్ అనుకోని అంటారేంటి? నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేసుకెళ్తాను అంతే. ఏం లేదు. ఓకే, నాకు అర్థమైపోయింది. మేము యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ లో ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే భోజనం చేద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నాము. సక్సెస్ ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవరైతే ఈ సినిమా చూడలేరో అర్జెంట్ గా వెళ్ళి హారర్ కామెడీని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ see you in theaters. Tata, bye bye, and I love you all so much. Thank you.